ఒక నది పిల్లల్ని పెంచితే బయటికి వెళ్ళలేదుట. జలకములార్చి బిడ్డకి స్నానం చేయించాలి కదండి. అనుకుందిట నేనే నదిని, మళ్ళీ నీళ్ల కోసం ఎక్కడికి వెడతాం, తన నీళ్లలోనే స్నానం చేయించిందిట. తర్వాత తువ్వాలు పెట్టి తుడుస్తారు కదా, పాండు జల జచ్చద పాళికి గప్పి తెల్ల తామర పువ్వు రేకులతో బిడ్డ ఒళ్ళు తుడిచిందిట. అంతేగాని టర్కీ టవల్ కోసం మమ్మీ డాడీ షాప్కి వెళ్ళలేదు ఈవిడ. ఇంకా కడుపుతో ఉండగానే 16 సామాన్లు కొని తెచ్చి ఇంట్లో పెట్టేస్తున్నారు. ఎక్కడ ఏ లోటు రావద్దు, కొన్ని లోటు అవుతాయని, అవి లోటుగానే ఉంటాయని, బహుశా ఆ లోటు జీవితాంతం తీర్చలేవని, అలా లోటు అవ్వడం కూడా ఒక అందమేనని మనుషులందరికీ తెలవాలండి. అప్పుడే సంసారాలు బాగుంటాయి, అప్పుడే సంసారాలు బాగుంటాయి. లోటు లేకుండా చేద్దాం అనుకోకుండా, లోటు అనేది ఒకటి ఉంటుందని తెలియాలి. మీరు ఏం చేసినా ఎన్నైనా లోటు పూడ్చగలరేమో. పున్నమి నాటి చందమామలో ఉండే మచ్చని మీరు పూడ్చగలరా అండి? ఆ మచ్చే చందమామకు అందం. దాంతోనే దాన్ని చూడాలి. చందమామలో మట్టి వేసుకెళ్ళి గమేళాలతో మట్టి పెట్టుకెళ్ళి చందమామలో బారేసి దాన్ని పూడిచేద్దాం